హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే మనకి స్క్వేర్ నెక్కి ఈ నెక్ అనేది ఎలా లోడ్ చేయాలో చూపిస్తాను ఈసారి. ఇక్కడైతే ముందు మొత్తం స్ట్రైట్ పీసులు కట్ చేస్తున్నాను నేనైతే. అంటే తిన్నగా ఉండే క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ క్రాస్ పీసులు అయితే కాదు, ఇవి స్ట్రైట్గా ఉన్నాయి చూసారా? అలా కట్ చేసేసి ఇక్కడ పైపింగ్ కోసం జాయింట్ చేసేసుకుంటున్నాను. ఈ క్లాత్లు మొత్తం ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనకు క్రాస్ ఏం తిప్ప అవసరం లేదు. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఈ థ్రెడ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసి ఇప్పుడు థ్రెడ్స్ కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక అంచు మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక బందులాగా తయారైద్ది అనమాట, నాడా అంటారు కదా, అలాగా రెడీ చేసుకోవాలి. ఇలా పక్కకి కొంచెం అంచు మీద స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అనేది బ్లౌజ్ తీసేసుకొని స్క్వేర్ నెక్ అని చెప్పాను కదా, ఇలా ఉక్స్ పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలిపెట్టేసుకొని ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఇలాగా పాదం ఇంచు పెట్టేసుకొని ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టర్నింగ్ ఉంటుంది కదా, అక్కడ మనం ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకోవాలి. ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఆ ఫోల్డింగ్ మీదకే సూది వచ్చిందాకా స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ సూది అనేది అక్కడ దింపేసుకొని కొంచెం పాదం లేపేసుకొని మళ్ళీ కొంచెం ఇలా తిప్పుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. అప్పుడు అక్కడ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట, నిలబడుతుంది. లేకపోతే ఇంకా స్క్వేర్ నెక్ అయినా కానీ రౌండ్ షేప్లోనే వస్తుంది. అలానే ఫిట్టింగ్ మనకి ఒంటి మీద కూడా అతుక్కోదు, లేసినట్టుగా వస్తుంది అనమాట. స్క్వేర్లోనే మనకి వి షేప్ అంటారు కదా, వి షేపు. అలాగా వి అంటే మొత్తం స్ట్రైట్ వి కాదు, కొంచెం ఇలా మనకి ఎక్కడెక్కడ స్క్వేర్ ఉంటుందో అక్కడ మట్టుకి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకొని సూది అక్కడ దింపేసుకొని తిప్పుకోవాలన్నమాట. టర్నింగ్ అనేది తిప్పుకోవాలి. అలా చేస్తేనే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం ఇంచు పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకుంటూ రావాలి. ఇట్లా మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్నాం కదా, ఇలా చేస్తే సింపుల్గా వస్తుంది. ఇంకో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను ఈ మెథడ్ చూపిస్తున్నాను. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కే పెట్టేశాను. ఇది బ్యాక్ ఓపెన్ అనమాట, బ్యాక్ ఓపెన్ బ్లౌజు. నాకు ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే పెట్టాను. ఇక్కడ స్క్వేర్ తిరిగిన దగ్గర మనం ఇలాగా టక్స్ ఇచ్చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, ఇక్కడ చూసారు కదా, ఇలాగా చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా టక్ ఇచ్చుకుంటే అక్కడ మనం లోపలికి ఈ పై తిప్పినప్పుడు బాగా వస్తుంది. ఈ నెక్ పీస్ అనేది ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. దారం తెగకూడదు, మనం కుట్టిన దారం తెగకుండా. ఇప్పుడు కాజా పట్టీ దగ్గర నుంచి మళ్ళీ ఇలా లోపలికి మనకి ఉల్టా వైపు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తం ఇంకా బయటికి ఏం కనిపించకుండా ఈ కుట్టిన మొత్తం లోనికి ఇలా మడిచేసుకోవాలి. ఈ టర్నింగ్ పాయింట్లో మటుకి సూది దింపేసుకొని పాదం లేపి అప్పుడు ఆ బ్లౌజ్ అనేది తిప్పుకోవాలి. ఇలా నీట్గా ట్రైపాడ్ అయితే
ఆర్డర్ పెట్టానండి. అది వచ్చిన తర్వాత కొంచెం నీట్గా చూపిస్తానికి ట్రై చేస్తాను. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది స్టిచ్ అనేది చేస్తున్నా కానీ నేను మీకు చెప్పడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. వీడియో చూపించడం కుదరట్లేదు క్లారిటీగా, అందుకనే ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను. అది వచ్చిన తర్వాత నీట్గా చూపిస్తానికి నా వంతు నేను ట్రై చేస్తాను అనమాట. ఇక్కడైతే నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. నీట్గా ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇంకా బయటికి కనిపించుకోకుండా లోపల పక్కకు మడుచుకోవాలి. అంటే ఆల్రెడీ మనం మడిచి కుట్టుకున్నదే కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇలాగా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పటి వరకు ఈ వీడియో పెట్టిన తర్వాత రౌండ్ నెక్కే కానీ ఇలా స్క్వేర్ నెక్ చూపించలేదు కదా, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూసారా, నేను టర్నింగ్ దగ్గర కూడా ఆ సూది దింపేసుకొని పాదం లేపుకొని అప్పుడు బ్లౌజ్ అనేది తిప్పుతున్నాను. షేప్ అనేది చూసారా ఇప్పటికే బాగా కనిపిస్తుంది కదా, అలా కనిపించడానికి. ఇక్కడ మళ్ళీ అలాగే నేను స్టిచ్చింగ్ చేసే దాంట్లో ఏదైనా కనుక మీకు డౌట్ ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై చేస్తాను, అలాగే వీడియో చేస్తాను. బ్లౌజ్ అనేది వేసుకొని చూసిన తర్వాత సెట్ అయింది అన్నాకే నేను ఈ వీడియో అనేది పెడుతున్నానండి. చాలా బాగా వచ్చింది. ఇదైతే ప్రిన్సెస్ కట్ అనమాట. నార్మల్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్